ఎన్నికల్లో రాజకీయ పార్టీలు పోటీ చేయడం మనం చూస్తున్నాం. ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు, కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు కార్మిక సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేయించున్నారు. 2007లో శాసనమండలి పునరుద్ధరణ జరిగిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన 7 అభ్యర్థులం పీడీఎఫ్ పార్టీగా ఏర్పడ్డాం. గత 15 సంవత్సరాల నుండి 14 మంది పీడీఎఫ్ తరపున గెలుపొందడం జరిగింది. పీడీఎఫ్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ కార్మికులు, ఉద్యోగస్తులు, అంగన్వాడీలు, పెన్షనర్లు, కౌలు రైతులు, నిరుద్యోగులు ఇలా ఎవరి సమస్యలు ఉన్నా కూడా శాసనమండలి వేదికగా ఆ సమస్యను శాసనమండలి దృష్టికి తీసుకువెళ్లాం. శాసనమండలి వెలుపల కూడా కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో 10 సీట్లు గ్రాడ్యుయేటర్లకు, 10 సీట్లు టీచర్లకు ఇచ్చేవారు. కానీ రాజకీయ పార్టీలు కూడా ఈ సీట్లలో పోటీ చేయడం మనం చూస్తున్నాం. పీడీఎఫ్ పార్టీ తరపున పోటీ చేస్తున్న నాకు కృష్ణా గుంటూరు జిల్లాలోని గ్రాడ్యుయేట్లు అందరూ ఈ నెల 27న జరిగే ఎన్నికల్లో తమ తొలి ప్రాధాన్య ఓటును నాకు వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాను. అందుకని ఈ నేపథ్యంలో నేను ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నేను కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ 27న తమ తొలి ప్రాధాన్యత ఓటు నాకు వేసి గెలిపించాలని కోరుతున్నాను. నేను ప్రత్యేకించి ఈ ప్రాంత అభివృద్ధికి కృష్ణా గుంటూరు జిల్లాలు కానీ ఈరోజు పల్నాడు జిల్లా ఏర్పడింది. పల్నాడు జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాల్లో కానీ, జిల్లా పరిషత్ సమావేశాల్లో కానీ, శాసనమండలి సమావేశాల్లో కానీ అనేక సమస్యలు ప్రస్తావించడం జరిగింది. పల్నాడు జిల్లాలో వరికిపూడి సెల అనేటటువంటి ప్రాజెక్టు ఖచ్చితంగా ఎత్తిపోతల పథకం అమలు చేయాలని అనేక సార్లు డిమాండ్ చేయడం జరిగింది. అలాగే పల్నాడు జిల్లాలో పీజీ సెంటర్ పెట్టాలని, కొన్ని విద్యాలయాలు గవర్నమెంట్ విద్యాలయాలు, గవర్నమెంట్ పాలిటెక్నిక్లు ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వానికి అనేక సార్లు రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉపాధ్యాయ ఖాళీలు కానీ, మరి పాఠశాలలో మౌలిక వసతులకు సంబంధించి కానీ ప్రస్తావించడం అనేది జరిగింది. అందువలన నాకున్నటువంటి అనుభవం, ఈ 2 జిల్లాల పట్ల నాకున్నటువంటి అవగాహన, ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు, డిఎస్సీలు, జాబ్ క్యాలెండర్లు, గ్రూప్ 2 పరీక్షలు, ఇలా ఏ ఇష్యూ ఉన్నా గత 18 ఏళ్లుగా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేస్తున్నాం. ముఖ్యంగా గత 6 ఏళ్లుగా అనేక ఉద్యమాలు మేము చేయడం జరిగింది. సిపిఎస్ రద్దు కోసం అనేక ఉద్యమాలు చేసాం, అరెస్టులు అయ్యాం, కేసులు ఈ రోజు కూడా సిపిఎస్ కేసులు నడుస్తున్నాం. అందువల్ల ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లు కూడా 27వ తేదీన తమ తొలి ప్రాధాన్యత ఓటు కెఎస్ లక్ష్మణరావు పీడీఎఫ్ అభ్యర్థిగా నాకు వేయాలని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను.